టెట్ తెలుగు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి ఊరి వెలుపల పాడుకోనేటి చెంత మనుజులెవ్వరూ మొసలని మారుమూల గుట్ట చాటున లోతైన గొయ్యి త్రవ్వి పసిడి దాచిన పిసినారి ముసలి ఒకడు. దీనిలో మసలని అనే మాటకు అర్థం ఏంటి అని అడిగారు. మసలని అనే మాటకి అర్థం తిరగని. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, తిరగని. నెక్స్ట్ బిట్ ఈ పద్యంలో ముసలివాడు లోబె, దాత, రైత, కార్మికుడ. ఏంటి ముసలివాడు? లోబి. పిసినారి అని ఇచ్చారు కదా, సో పిసినారి అంటే లోబి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్ ఇక్కడ పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చారు. పారాగ్రాఫ్లో క్వశ్చన్, రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరమయ్యింది? రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరమయ్యింది? నౌక నిర్మాణానికి, ఓక్ అడవులను రక్షించడానికి, ఇళ్ల నిర్మాణానికి, రైలు పట్టాల కింద దుంగల తయారీకి. దీనికి ఆన్సర్ వచ్చి నౌక నిర్మాణానికి. రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరమైందంటే నౌక నిర్మాణానికి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్ ఇంగ్లాండ్ వారికి ఓడలు ఎందుకు అవసరం? నౌక వ్యాపారాన్ని పెంపొందించడానికి, ఓక్ అడవుల విధ్వంసానికి, సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి, విదేశీ పర్యటనకు. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి. నెక్స్ట్ బిట్ మా అమ్మ చేతి వంట అమృతం. మా అమ్మ చేతి వంట అమృతం. ఇది ఉపమాలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారమా, లాటాను ప్రాస అలంకారమా, రూపక అలంకారమా? సో రూపక అలంకారం. దీని ఆన్సర్ వచ్చి రూపక అలంకారం. ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. మార్గం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? తోవ, దారి, నావ, జాబు, గృహము, ఇల్లు, రహస్యము, గుట్టు. దీనికి వచ్చి తోవ, దారి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ బిట్ ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. చిరమాలిన్యం, మేలిమలుపు, సమదృష్టి, ఆతిథ్యం. మేలిమలుపు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆత్మస్థైర్యం ఇతివృత్తం గల పాఠ్యాంశం మేలిమలుపు. నెక్స్ట్ బిట్ ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీతగీసిన పదాలు దీనికి సరైన నానార్థ పదం. నవజనం, సంవత్సరం, ప్రయోజనం, సమాజం. సో దీని ఆన్సర్ వచ్చి సమాజం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సమాజానికి నానార్థ పదం సభ, మనుషుల గుంపు. నెక్స్ట్ బిట్ రోగాదులచే శిథిలమయ్యేది. వృత్పత్తార్థ పదం. శరీరం, శకటం, శరం, శపథం. శరీరం. దీనికి ఆన్సర్ వచ్చి శరీరం. నెక్స్ట్ బిట్ బ్రద్న పదానికి వికృతి. బ్రద్న. పట్టి, ప్రొద్దు, పద్దు, పడగ. దీనికి ఆన్సర్ వచ్చి ప్రొద్దు. ప్రొద్దు అంటే బ్రద్న. నెక్స్ట్ బిట్ వీణుల విందు జాతీయ పదానికి అర్థం. వీణుల విందు. చెవులకు ఆనందంగా ఉండటం, చెవులు పనిచేయకపోవడం, కళ్ళకు ఆనందంగా కలిగించడం,
కళ్ళు పనిచేయకపోవడం. దీని ఆన్సర్ చెవులకి ఆనందంగా ఉండడం, వీణల విందు అంటే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. అంతంత కోడికి అర్ధసేరు మసాలా. ఇది ఒక జాతీయం, కళారూపం, సామెత, పొడుపు కథ. సామెత. అంతంత కోడికి అర్ధసేరు మసాలా అనేది సామెత. నెక్స్ట్ బిట్. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం. ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. రంగస్థలం, స్నేహం, ఇల్లాలకగానే, ఆశావాది. దీంట్లో ఆన్సర్ వచ్చి స్నేహం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేనుమరిచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం ఉంది? రూపకం, ఉపమ, స్వభావోక్తి, అతిశయోక్తి. స్వభావోక్తి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. స్వభావోక్తి. నెక్స్ట్ బిట్. దివ్య ఔషధం పదవును విడదీస్తే దివ్య ప్లస్ ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, దివ్య ప్లస్ ఐషధం, దివ్య ప్లస్ ఏషధం. దివ్య ప్లస్ ఔషధం. దివ్య ఔషధం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ద్విగు సమాసానికి చెందనిది. దశ దిశలు, సప్తద్వీపాలు, ఫలపుష్పాలు, 3 చేపలు. ద్విగు అనగానే ద్విగు సమాసం కంపల్సరీ నెంబర్ ఉంటుంది కాబట్టి సో నెంబర్ ఉన్నది ద్విగు సమాసం. ఇక్కడ ద్విగు సమాసానికి చెందనిది అన్నారు. దీని ఆన్సర్ వచ్చి ఫలపుష్పాలు. ఫలపుష్పాలు అనేది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఆయన అసువులు బాశారు. గితికిస్ అనే పదానికి అర్థం. అసువులు అనే పదానికి అర్థం ఆడంబరాలు, ప్రాణాలు, బాణాలు, ఆనవాళ్ళు. అసువులు అనగా ప్రాణాలు అర్థం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ బిట్. వర్తమాన కాల అసమాపక క్రియ. వార్ధకం, చేతార్థకం, అప్యార్థకం, చత్రార్థకం. వర్తమాన కాల అసమాపక క్రియ ఏంటంటే చత్రార్థకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం? సామార్థక వాక్యమా, విద్యార్థక వాక్యమా, ప్రశ్నార్థక వాక్యమా, నిషేధార్థక వాక్యమా? నువ్వు పాఠం చదువు. పాఠం చదువు అనేది విద్య కాబట్టి విద్యార్థక వాక్యం. నెక్స్ట్ బిట్. తొలి తెలుగు కథానిక. తొలి తెలుగు కథానిక. మీ పేరేమిటి? మార్గదర్శి, గాలివాన, దిద్దుబాటు. సో తొలి తెలుగు కథానిక ఏంటంటే దిద్దుబాటు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మొక్కుటాన్ని కలిగిన ప్రక్రియ. మొక్కుటాన్ని కలిగిన ప్రక్రియ కథానిక, గేయము, శతకము, వచనము. వీటిలో మొక్కుటాన్ని కలిగిన ప్రక్రియ ఏంటంటే శతకము. శతకము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో అని ఆవేదన చెందినది. గడియారం వెంకటశేష శాస్త్రి, బోయి భీమన్న, రాజగోపాలాచారి, మిశ్రగడ్డ విశ్వరూపచారి. సో దీనికి ఆన్సర్ వచ్చి మిశ్రగడ్డ విశ్వరూపాచారి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్.
11వ అక్షరం యతిస్థానంగా ఉన్న వృత్త పద్యం. మత్తేబం, చంపకమాల, శార్దూలం, ఉత్పలమాల. చంపకమాల 11వ అక్షరం యతిస్థానంగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్. బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం. గిరిశిఖర న్యాయం, మొహోపల్ల న్యాయం, గుడజీరాక న్యాయం, గుడోపల్ల న్యాయం. దీనికి ఆన్సర్ వచ్చి గుడోపల్ల న్యాయం. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ బిట్. సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష. తద్భవము, తత్సమము, వైకల్పితము, ప్రాదేశికము. తత్సమము అనేది సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. తానొక ప్రకృతి ఆరాధకుడునని విజయ్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా. నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. తానొక ప్రకృతి ఆరాధకుడు అని విజయ్ అన్నాడు. నేనొక ప్రకృతి ఆరాధకుడు అని విజయ్ అనలేదు. తానొక ప్రకృతి ఆరాధకుడు అని విజయ్ చెప్పాడు. సో దీనికి ప్రత్యక్ష కథనంలోకి మార్చగా నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు. అహోబల పండితుడు, అప్పకవి, ఏనుగు లక్ష్మణ కవి, పులిగంటి కృష్ణారెడ్డి. దీనికి ఆన్సర్ వచ్చి ఏనుగు లక్ష్మణ కవి. భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బిట్. కింది పదాల్లో వ్యతిరేకార్థక క్రియాపదం. చదవక, చదువుతూ, చదివి, చదివితే. వ్యతిరేకార్థక అన్నారు కాబట్టి చదవక. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. మధ్యమ పురుష. ఉత్తమ పురుష అయితే అతడు, ఆమె. మధ్యమ పురుష నేను, మేము, నీవు, మీరు, అతడు, ఆమె, అది, ఇది. దీనికొచ్చి నువ్వు, మీరు. మధ్యమ పురుష నువ్వు, మీరు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే. ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, ఆశీర్వార్థక వాక్యం, అప్యార్థార్థక వాక్యం. యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే అనేది నిశ్చయార్థక వాక్యం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.